జనసేన, జై బీజేపీ, కూటమి ఐక్యత, హలో ఏపీ, జై హింద్. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? ఈరోజు నేను కురుపానికి వచ్చినప్పుడు కురుపాం అదిరిపోయింది, దద్దరిల్లింది. గెలుపు మనదే అని చాటి చెప్పింది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ముందుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి తోయక జగదీశ్వరి గారు ఒక మామూలు గిరిజన బిడ్డ, ఆదివాసి బిడ్డ, మీ బిడ్డ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు మామూలు వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ. అందుకే మిమ్మల్ని కోరుతున్నాం, మీ ఇంటిలో ఒక బిడ్డ, మీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆదరిస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మైక్ సౌండ్ పెంచు. అదే మరిగా గీత గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అనుభవం ఉన్న వ్యక్తి, ఇప్పటికే ఒకసారి ఎంపీగా పనిచేశారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడు కూటమి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి గీత గారు, గీత గారి సింబల్ కూడా కమలం పువ్వు. తమలో అందరిని అడుగుతున్నా, దేశానికి ఒక ప్రెసిడెంట్ గా ఒక గిరిజన మహిళను చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది గిరిజనులకు గౌరవమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే గీత గారిని, రాజేశ్వరిని గెలిపించే బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళు మీరు పెరగాలి, ఇంకా స్పీడ్ పెంచాలి. మీరు కూడా కలిసి ఇక్కడ జగదీశ్వర గారికి సైకిల్ గుర్తుకి, గీత గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలోనే కాదు, రాజకీయాల్లో కూడా నిజమైన హీరో. ఏం తమ్ముళ్ళు, ఒక్క ఓటు కూడా వేరేకి పోకుండా కూటమి అభ్యర్థులకు ఓటేయాలి. చేస్తారా లేదా? ఇంకొక పక్క 4 రోజులే ఉంది పోలింగ్ కి. ఇప్పటికి 80 సభలు పెట్టా, ఇది 80వ సభ. ఎక్కడికి పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా. మంచి మధ్యాహ్నం, ఆలస్యమైంది, క్షమించండి. మీ ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం, ఉధృతి పెరుగుతా ఉంది. ఈ దెబ్బకు ఫ్యాన్ ముక్కలు ముక్కలుగా తెగిపోవడం ఖాయం. ఎన్నికలవుతానే డస్ట్బిన్ లో మారేయాలి మీరు. దాన్ని గాలి ఇవ్వడం మానేసిందని పనిచేసే శక్తి లేదు. తమ్ముళ్ళు ఒకటే చెప్తున్నా, 13
ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించండి. ఆ తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు, గిరిజన ప్రాంతానికి మంచి రోజులు తెచ్చే బాధ్యత మాది. నేను ఇక్కడే ఒక విషయం అడుగుతున్నా. ఈ జగన్ దళిత ద్రోహేమనా కాదా అని అడుగుతున్నా. గిరిజన ద్రోహేమనా కాదా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఏమైనా లాభం చేశాడా మీకు? ఒక్క లాభం చేశాడా మీకు? మిమ్మల్ని మోసం చేసిన మోసకారి జగన్ అవునా కాదా? నేను అడుగుతున్న అన్ని సీట్లు గెలిపించారు గిరిజన ప్రాంతాల్లో. నేను కూడా బాధపడ్డా, కానీ ఆశపడ్డా. ఓటేసిన వాళ్ళకు పనులు చేస్తారంటే ఓటేసిన వాళ్ళని కాటేసే రకం ఈ జగన్. తమిళలో అభివృద్ధి జరిగిందా? ఒక రోడ్డు వేశాడా? ఒక స్కూల్ కట్టాడా? ఒక్కటంటే ఒక మేలు జరిగిందా అని అడుగుతున్నా. అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులు. చాలా పేదరికంలో ఉంటారు, మారుమూల ప్రాంతాల్లో ఉంటారు, అడవుల్లో ఉంటారు. అలాంటి గిరిజనుల కోసం 16 పథకాలు తీసుకొచ్చాం. ఉన్నాయా తమ్ముళ్ళు ఆ పథకాలు? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా. మళ్ళా మోసగాడు వస్తున్నాడు, మిమ్మల్ని కాటేయడానికి వస్తున్నాడు. జరగదని చెప్పాలా లేదా మీరు? నేను అడుగుతున్నా. నేనున్నప్పుడు ఈ గిరిజన పిల్లలు బాగా చదివించాలనుకున్నాను. అవసరమైతే మీ పిల్లల్ని ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కావాలన్నా పంపించి ఆ రోజు ఎన్టీఆర్ విద్యోన్నతి కింద మీ అందరి కోసం పాటుపడ్డా, నైపుణ్య అభివృద్ధి కోసం పాటుపడ్డా. ఇప్పుడు ఉన్నాయా కార్యక్రమాలు? ఇంకొక పక్క గిరిజన పిల్లలు మంచి స్కూల్ చదువుకోవాలని జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లల్ని చదివించాను. ఇప్పుడు చదివిస్తున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు గిరిజనుల పైన కక్ష మీకు? వీళ్ళు బాగుంటే చూడలేరా మీరు? వీళ్ళు పైకి వస్తే ఓర్వలేరా మీరు? ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే 60% సబ్సిడీతో ట్రైకార్లో మీకు రుణాలు ఇచ్చేవాడం, కేంద్రం కూడా సహాయం చేసేది. ఈ 5 ఏళ్లలో ₹1 మీకు వచ్చిందా? ఒక పథకం వచ్చిందా? ఒక వ్యక్తికి సబ్సిడీ ఇచ్చారా? ఇంకొక పక్క నేను ఆలోచించాను. ఏజెన్సీ ప్రాంతంలో పేదవాళ్లు ఉంటారు, పౌష్టికాహారం సమస్య ఉందని ఆ రోజు మీరు చూస్తే ఫుడ్ బాస్కెట్ పథకం తీసుకొచ్చి, గిరి గోరుముద్దల పథకం తీసుకొచ్చి బాలింతల్ని పిల్లల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కూడా రద్దు చేశాడు. నేను ఆ రోజు కేంద్రం మంజూరు చేసిన ఏకలవ్య మోడల్ స్కూల్స్ ని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క జగ్జీవన్ రామ్ జ్యోతి పథకం పెట్టాను. 200 యూనిట్లు గిరిజనులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉందా తమ్ముళ్ళు? ఈరోజు తీసేసాడా లేదా? తీయడమే కాదు, కరెంటు ఛార్జీలు బాగా పెరిగాయా లేదా? నేనున్నప్పుడు ₹200 కరెంటు, ఇప్పుడెంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1000 పెరిగిందా లేదా? నేనున్నప్పుడు కరెంటు కోతలున్నాయా? కరెంటు ఛార్జీలు పెరిగాయా? ఇప్పుడు కరెంటు కోతలున్నాయా లేదా? ఛార్జీలు పెరిగాయా లేదా? 9 సార్లు పెంచారా లేదా? ఇలాంటి ప్రభుత్వం మీకు కావాలన్నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎస్టీలకు అందరికి హామీ ఇస్తున్నా, బీసీలకు హామీ ఇస్తున్నా, ఎస్సీలకు హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. మనది అదిరిపోయే ఎలక్షన్ మేనిఫెస్టో. నవరత్నాలు నవమోసాలు అయిపోయింది దాని పని.
అందుకే సూపర్ 6 తీసుకొచ్చాం. ఇంకో పక్క ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. మోడీ గారి గ్యారంటీలు తీసుకొచ్చాం. నిన్నే మోడీ గారు వచ్చారు, విజయవాడలో రోడ్ షో పెట్టారు, అదిరిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల గుండెలు పగిలిపోయినాయి, కాడి పడేసే పరిస్థితికి వచ్చారు, ఓడిపోతా నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు మీరు స్పీడ్ పెంచాలి, సైకిల్ ఎక్కాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోవాలి. అదే సమయంలో కమలం పువ్వు కూడా చేతిలో పట్టుకోవాలి. గుర్తు మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ కాకూడదు. పార్లమెంట్ కి కమలం పువ్వు, అసెంబ్లీకి సైకిల్ జోరు పెంచండి. అందుకని మళ్లీ హామీ ఇస్తున్నా, ఈరోజు పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాను. నేనే ఆ రోజు 200 రూపాయల పింఛన్ని 2000 చేశాను, అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క పింఛన్లు ప్రారంభించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈ గిరిజనుల కోసం ఐటీడీఏ పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. క్వాలిఫికేషన్ లేకపోయినా గిరిజనులకే టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, 4000 రూపాయలు పింఛను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు. ఇంటి దగ్గరనే పింఛను. ఇంకొక పక్క 3 నెలలు కలిపి 3000, జూలైలో 4000, 7000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాది. వికలాంగులకు జూలైలో 12,000 వస్తాయి. తమిళలో ఎప్పుడన్నా ఈ యొక్క జగన్ ఎలాంటి ఆలోచన చేశాడా అని అడుగుతున్నా. పాదయాత్రలో వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయి. మా తమ్ముళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు, మందు బాబులు కూడా ఉన్నారు. రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని పడుకొని మరుసటి రోజు రెడీ కావాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది జలక్కి. మీ రక్తం తాగాలనుకున్నాడు. తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 60 రూపాయల మద్యం క్వార్టర్ బాటిల్, అవునా? ఇప్పుడు ఎంత? 200, అవునా కాదా? అవునంటే చేతులు చూపేయండి. 200 అంటే ఈ జలగ తాగే రక్తం అదనంగా 140 రూపాయల రక్తం తాగేస్తా ఉంది మీ దగ్గర నుంచి. అది తాగితే ఒక బాటిల్ కిక్కీలు ఇస్తుందా? 2 బాటిల్ తాగాలి. 2 క్వార్టర్లు వేసి కడుపులో మంట, అవునా కాదా? అంటే ఏంటి రహస్యం? నాసి రకం, అది కూడా జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండ్. హోల్సేల్, రీటైల్, లాస్ట్ మైల్లో అమ్మే షాప్ కూడా అయింది. ఏం తమ్ముళ్ళు, కురుపాంలో మద్యం షాప్ లో ఆన్లైన్ కలెక్షన్ ఉందా? చిన్న కిళ్ళి కొట్లో ఉందా లేదా? ఏంటి రహస్యం? కురుపాములో దోచిన డబ్బులు తాడేపల్లి కొంపకు పోవాలా? మీకు రోషం రాదు, కోపం రాదు,
రేపు ఎన్నికల్లో 5,000 ఇస్తాడు, ఓట్లేస్తారా మీరు? అది కూడా మీ డబ్బులైనా కాదా? నేను ఒకటే చెప్తున్నా, మళ్ళా ఓట్లు వేసుకుని మిమ్మల్ని దోచుకోవాలనుకుంటున్నాడు. తమిళలో నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద పన్నేశాడా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? మీ ఖర్చులు పెరిగాయా లేదా? మీ జీవితాలు చితికిపోయినాయా లేదా? మరి ఎందుకు వేయాలి ఓటు అతనికి? ఎందుకు వేయాలా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇలాంటి దుర్మార్గుడికి వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మంచి రోజులు వస్తాయి, ధరలు తగ్గిస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచుతా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. తమ్ముళ్ళు మీరే కాదు, మా తమ్ముళ్ళు, హుషారైన తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం తమ్ముళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా? ఏమమ్మా ఉద్యోగాలు వచ్చాయా మీ బిడ్డలకి? ఏం చెప్పాడు? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నాడా లేదా? తమ్ముళ్ళు ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది, ఇంటికి పోతున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? నేను హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళు జాబు రావాలంటే కూటమి రావాలి. అదే సమయంలో హామీ ఇస్తున్నా, నా మొదటి సంతకం మెగా డిఎస్సి మా పిల్లలకి అంకితం, మా తల్లుల బిడ్డలకు ఉద్యోగాలు. అదే సమయంలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. కురుపాములో చదువుకున్న పిల్లలు వైజాగ్ కూడా పోయే పని లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా, కురుపాములోనే కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో మీరు పనిచేస్తారు. మీ నైపుణ్యాన్ని పెంచే బాధ్యత నాది. నైపుణ్య కేంద్రాలు పెడతా, ఇంకో పక్క సెన్సస్ కూడా చేపిస్తా. అందరూ కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తారు, డెమోగ్రఫిక్ సెన్సస్ చేస్తారు. నేను వస్తానే స్కిల్ సెన్సస్ చేసి ప్రతి ఒక్కరి నైపుణ్యాన్ని పెంచడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు పెట్టి మా పిల్లల్ని ఆదుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీకు ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాది. ఇది కాకుండా మహాశక్తి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. గిరిజనులకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే, గుర్తుందా తల్లి? వంట గ్యాస్ ఇచ్చింది నేనే, గుర్తుందా తల్లి? మరుగుదొడ్డి కట్టించింది నేనే, గుర్తుందా తల్లి? అంతేకాదు పొదుపు ఉద్యమం నేర్పించాం, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం, ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం. ఈరోజు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వారికి అందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తాం, 5 ఏళ్లలో 90,000 ఇస్తాం, ఇంట్లో ముగ్గురుంటే 2,70,000 ఇస్తాం. రెండోది తల్లికి వందనం, ఒక బిడ్డుంటే 15,000.
2 బిడ్డలుంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 ఇస్తాను. పిల్లల్ని చదివిస్తాను. పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. 3వది రేట్లు బాగా పెరిగాయి. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. దీపం ఆర్పేశాడు దుర్మార్గుడు. దీపం వెలిగిస్తా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను సంవత్సరానికి. ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణం. బస్సులో ఎక్కండి, చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి. మిమ్మల్ని అందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత నాదని నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నగా ఉంటా, ఒక తమ్ముడుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీకు రక్షకుడుగా ఉంటారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నదాతకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ఆడబిడ్డలకి ఇంకొక శుభవార్త కూడా. మోడీ గ్యారంటీస్ కింద మోడీ గారు ముందుకొచ్చి 3 కోట్ల మంది ఆడబిడ్డల్ని, డాక్రా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అన్నాడు. నేను కనీసం ఒక 40 లక్షల మంది మన రాష్ట్రంలో లక్షాధికారులు చేసే బాధ్యత నాది. చట్టసభల్లో ఇప్పుడు మేము సీట్లు ఇచ్చాం. గీత గారు గాని, మన రాజేశ్వర్ గారు గాని, మన జగదీశ్వర్ గారి. కానీ భవిష్యత్తులో 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయి. అది నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంటింటికి మంచినీళ్లు ఇస్తాం. ఏం తమలో మంచినీళ్లు ఉన్నాయా? మందు ఉంది కానీ మంచినీళ్ళు లేవునా కాదా? మందును నియంత్రణ చేస్తా, మంచినీళ్లు ఇప్పిస్తా, మీ జీవితాలకు వెలిగిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు. అంటున్నాడా? బటన్ నొక్కడం చాలా కష్టం అంట. కష్టం కదా? పొద్దుతే బటన్ నొక్కేదని కష్టమా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, నాయకుడంటే మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. వాడే నాయకుడు అవునా కాదా? మా ఆడబిడ్డలకి రక్షణగా ఉండాలి నాయకుడు అంటే, అవునా కాదా? మీ ఆదాయాన్ని పెంచాలి, అవునా కాదా? రైతుకు అండగా ఉండాలి. వ్యవసాయం లాభసాటిగా చేస్తే వాడు నాయకుడు. నేను బటన్ నొక్కానేవాడు బామ్మకు కూడా చెప్తే, ఇంట్లో మీ బామ్మ ఉంటుంది, ఆవిడికి నేర్పించండి ఒకసారి బటన్ నొక్కడం. ఆవిడ కూడా నొక్కేస్తుంది. నొక్కదా తమిళ్లో? దానికి పెద్ద చదువు కావాలా? పెద్ద తెలివి కావాలా? నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కుతున్నాడు. చెప్పాడా ఎప్పుడన్నా? ఏమీ తెలియని సోమరిపోతూ బటన్లు నొక్కేసి బటన్ నొక్కా. నేను అడుగుతున్నా, బటన్ నొక్కి నువ్వెంత బొక్కావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. బటన్ నొక్కు నువ్వెంత భారం వేసావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. నువ్వు నొక్కిన బటన్ 10 రూపాయలు, నువ్వు బొక్కేసిన డబ్బులు 1000 రూపాయలు, నువ్వు భారం వేసిన డబ్బులు 100 రూపాయలు, అవునా కాదా? ఏంటి అరాచకం? తమలో నిన్న మొన్న అన్నాడు, నేను బటన్ నొక్కా, ఎన్నికల కమిషన్ డబ్బులు ఇవ్వలేదని. ఎప్పుడు నొక్కావు నువ్వు బటన్? జనవరిలో బటన్ నొక్కావు. డీబీటీ అంటే 24 గంటల మీ అకౌంట్ కి డబ్బులు రావాలా లేదా? మీ ఫోన్లో నుంచి
ఇంకో ఫోన్కు ట్రాన్స్ఫర్ చేస్తే 1 గంటలో డబ్బులు వెళ్ళిపోతున్నారా తమ్ముళ్ళు? 5 నిమిషాలు మా తమ్ముడు నాకంటే తెలివైనాడు. రియల్ టైంలో వెళ్ళిపోతుంది. టెక్నాలజీ నేనే తెచ్చా. డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా దేశానికి. జగన్ నాకే కథలు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, జనవరిలో బటన్ నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎందుకు నా అకౌంట్ లో డబ్బులు రాలేదు? ఈ పేదవాడి అకౌంట్ లో ఎందుకు డబ్బులు పడలేదు? ఒత్తుత్తి బటన్ల రాజకీయం వద్దు, నాటకాలొద్దు. ఇప్పుడేదో అంటున్నాడు, ఇంటికి పోయే రోజు వచ్చిన తర్వాత నేను బటన్ నొక్కా డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. నువ్వు నొక్కింది ఒత్తుత్తి బటను, నీ ట్రెషరీ ఖాళీగా ఉంది. నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు, నువ్వు నొక్కిన బటను దళారీ వ్యవస్థకి, కాంట్రాక్టులకి బటన్ నొక్కాడు. నేను సవాలు విసురుతున్నా, 16,000 కోట్ల రూపాయలు జనవరి నుంచి కాంట్రాక్టులకి దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? పేదవాళ్లకు ఒత్తెత్తే బటను, దోచిపెట్టే బటను మాత్రం నీ యొక్క దళారులకిచ్చి డబ్బులు వసూలు చేసుకున్నావు, కమిషన్లు దొబ్బావు, ఇష్టానుసారంగా చేశావని హెచ్చరిస్తున్నా. తమలో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక దుర్మార్గుడు, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తిని భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ మీరున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశా. ఎవరైతే పోడు కల్టివేషన్ చేస్తున్నారో ఆ పొలం గిరిజనులకే ఇవ్వాలని ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పండించే కాఫీని, గిరిజన ప్రాంతంలో పండే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేసి ప్రపంచమంతా పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను అడుగుతున్న భూమి మీదేనా? మీదా జగన్మోహన్ రెడ్డిదా? మీదా జగన్మోహన్ రెడ్డిదా? ఇక్కడ రాశాడు జగనన్న భూ హక్కు పత్రం. ఏం తమల్లో జగనన్న భూ హక్కు పథకం ఇది కావాలా మీకు? ఆయన ఫోటో కావాలా మీకు? మీ తండ్రి ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు, మీరు సంపాదించుకున్నారు. దానిపైన ఎవరి ఫోటో ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి? ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని కాలద్దానా? కాలద్దామా? చించుదానా? ఒకదాన్ని కాలుస్తాం, ఒకదాన్ని చించుతాం. జగనన్న భూ హక్కు పథకాన్ని చిత్తుగా దించేస్తున్నాను. ఇప్పుడు చెత్తబుట్టలో పారేస్తున్నా. ఇంకో పక్క తమిళ్లో కొత్త నాటకం చేశాడు. ఇది పెట్టి చెప్పరా? కొత్త నాటకానికి వచ్చాడు. మీ భూమి కొట్టేస్తారంట. లేదు, కొట్టేస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. మీ భూమికి ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకం ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. మీకు 10-1 ఉంది, ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. అదే మాదిరిగా మీరు భూమికి శిస్తు కడితే దానికి రసీదు ఉంటుంది.
అదే మాదిరిగా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. తీసుకుంటున్నారా లేదా? నీ భూమి నీదవునా కాదా? ఇప్పుడు జలగ చేసే పని మొత్తం కంప్యూటర్లో పెడతాడంట. మీ అందరికి జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ఒరిజినల్ కాపీ ఆయన పెట్టుకుంటాడంట. జిరాక్స్ కాపీ ఇస్తే ముడ్డి కడుక్కోవడానికి కూడా తుడుచుకోవడానికి పనికిరాదు. జిరాక్స్ కాపీ పనికి వస్తున్న తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. నా భూమి నీ దగ్గర పెట్టుకుంటానంటావు. నీ హక్కు ఏముంది? నా భూమి నా పేరుతో ఉంది, దానికి ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఇస్తానంటాడు. ఒప్పుకుంటారా మీరు? ఇంకో పక్కన నీ భూమి నువ్వు అమ్ముకోవాలి, నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి, అగ్రిమెంట్ చేయాలి. జగన్ పర్మిషన్ కావాలంటే జలగ పర్మిషన్ అవసరమా? జలగ పర్మిషన్ మనకు ఏం తమ్ముళ్ళు కోపం రాలేదా? దానిపైన ఈ కంప్యూటర్ ఎక్కడుంటుందంటే అమెరికాలో బే ఏరియాలో ఈయన బినామీ ఉన్నాడు ఒక రెడ్డి. ఆయన పేరుతో ఆయన కంప్యూటర్లో మీ జాతకాలు పెడతాడంట, మీ ప్రాణాలు పెడతాడంట. తర్వాత మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన పర్మిషన్ కావాలంట. ఆయన గుమస్తాను పెట్టుకుంటాడంట. ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, ప్రభుత్వ ఉద్యోగి కాదు, జగన్మోహన్ రెడ్డి గుమస్తా. ఆ గుమస్తా చేతుల్లో మీ ఆస్తి పెడతాడంట. నువ్వు పర్మిషన్ పోతే ఆ గుమస్తా ఇది ఏదేవాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా వాటా ఉందంటే అక్కడ నీ పని అయిపోతుందంట. ఏం తమ్ముళ్ళు, రాజ్యాంగపరంగా ప్రభుత్వం ఇచ్చే హక్కు ఇది మనకు అవునా కాదా? ఇది సొంతంగా సంపాదించిన ఆస్తి అవునా కాదా? రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్ అవునా కాదా? ఆ ఫండమెంటల్ రైట్ తీసేస్తానంటే మీరు ఓర్చుకుంటారా అని అడుగుతున్నా. నేను అందుకని ఈ చట్టం ఆమోదయోగ్యం కాదు. కల్లబుల్లి మాటలొద్దు. నువ్వు రద్దు చేస్తావా లేదా ఈ చట్టాన్ని చెప్పు. నేనేదో భూమి అంతా కూడా రక్షిస్తానన్నాడు. నీ రక్షణ వద్దు, నీ అధికారం వద్దు, నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ చట్టాన్ని మీ అందరి ముందర దగ్ధం చేస్తున్నా. చాలా గట్టిగా ఉంది ఇది. దుర్మార్గుడు చాలా గట్టిగా తయారు చేశాడు ఈ యాక్ట్ ని. అందుకే దీన్ని కాలుస్తున్నా, కాల్చి బూడి చేస్తున్నా, భూమిలో కలిపేస్తున్నా, మళ్ళా కనపడకుండా చేసేస్తా. నేను వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం 24 గంటల్లో చేస్తా. మీరేం చేస్తారు తమ్ముళ్ళు? రేపు ఫ్యాన్ కూరేస్తారా లేదా? మీ మెడకు ఉరేయాలనుకున్న వ్యక్తికి ఆ ఫ్యాన్ కూరేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని చెప్పండి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మంట కనపడిందా మీకు? ఈ మంట మీ గుండెల్లో మంటగా తయారైపోతుంది రేపు భవిష్యత్తులో. మా తమ్ముడు ఎంత కోపంగా ఉన్నాడంటే అది చూసిన తర్వాత దాన్ని చిత్తుగా చంపేయాలని ఎంత కోపంగా ఉన్నాడు.
లేకపోతే మన ఆస్తి ఈ పులివెందల పిల్లి నాటకాలు ఆడే పరిస్థితికి వస్తా ఉంది.